తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం మోండా డివిజన్లో 95.60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్తో కలిసి ప్రారంభించారు. ముందుగా కుండల మార్కెట్లో 49.70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్లు ప్రారంభించారు. అనంతరం సజ్జన్లాల్ స్ట్రీట్లో 45.9 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డును ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్తో కలిసి ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని సంబంధిత అధికారులకు ఆ సమస్యలను సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, శానిటేషన్ డిఈ వెంకటేష్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని కైలాబ్ యాదవ్, నాగులు, ఓదిల సత్యనారాయణ, కొండాపురం మహేష్ యాదవ్, జయరాజ్, మహేందర్, లక్ష్మీపతి, ప్రేమ్ స్వామి, అమర్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.